బడేటి బుజ్జి ఏలూరు నియోజకవర్గానికి అహర్నిశలో కృషి చేసి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక నరసింహారావుపేటలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏలూరు మాజీ శాసనసభ్యులు దివంగత బడేటి బుజ్జి కాంస్య విగ్రహాన్ని గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ మరియు ఇతర శాసనసభ్యులు మరియు ప్రముఖులతో కలిసి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు 36వ వర్ధంతి సందర్భంగా వంగవీటి రంగా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ బడేటి బుజ్జి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారని అన్నారు. ఏ పని చేపట్టినా పట్టు వదలకుండా పూర్తయ్యేంత వరకు కృషి చేసేవారని చెప్పారు. బడేటి బుజ్జి మనతో లేకపోయినా మన మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి బడేటి బుజ్జి కృషి చేశారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక పదవులు చేపట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసి ఏలూరు ప్రాంత ప్రజల మనసుల్లో బడేటి బుజ్జి సుస్థిర స్థానం పొందారని అన్నారు. ఏదైనా ముక్కుసూటిగా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి బడేటి బుజ్జి అని 2014 నుంచి 19 సమయంలో బడేటి బుజ్జితో సహచర ఎమ్మెల్యేగా పనిచేశానని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సాధించుకునేవారని అన్నారు. బడేటి బుజ్జి భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని, వారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బడేటి బుజ్జి వివాదాలకు ఆస్కారం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని, ఆయన ఆశయాలను ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ నోజహాన్ పెదబాబు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రజాసేవకు నిరంతరం పాటుపడిన బడేటి వంశోద్ధారకుడు దివంగత బడేటి బుజ్జి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల గుండెలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జీ, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బాలరాం, దాసరి ఆంజనేయులు, పలువురు కార్పొరేటర్లు, బడేటి బుజ్జి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, బడేటి బుజ్జి అభిమానులు, ఫ్లాష్ సంస్థ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ బాధ్యత తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు బడేటి కోటరామారావు పిక్చర్కు ఫ్లాష్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 6 గంటలకు లేచి 8 గంటల వరకు అది ఆర్థికమైన సామాజికమైన అఫీషియల్. నాకు 5 నిమిషాలు టైం కావాలి కాబట్టి వారు సర్కస్లో ఉంటే ప్రజల మనసులో స్థానం సంపాదించిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం చాలా సంతోషమైన విషయం. ఒకటే బాధాకరం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహనని అత్యంత స్థాయి వర్గాల అభివృద్ధి కోసం ఆలోచన చేసే నాయకుడు మన మధ్య లేకపోవడం మరి చాలా సోషల్ అయినప్పటికీ కూడా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన చర్యల ద్వారా, ఆయన చేసిన పనుల ద్వారా మన మనసులో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి నేను మనం చేసుకోవాలి. మన చంటి గారు కూడా మరి ఆయన ఆశయాలు అందరూ కూడా కలిసి ఆయన ఏదైతే ఈ నియోజకవర్గం కోసం ఆలోచన చేసారో అవన్నీ కూడా సాధించడానికి మనందరం కలిసి కృషి చేద్దామని చెప్పేసి మనం చేస్తూ సాధించుకుంటున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నటువంటి సిద్ధాంతం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నారో దాన్ని ఆచరణలో చేసి చూపించేటువంటి వ్యక్తిగా బడేటి బుజ్జి గారు మనందరి హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకునేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరి తరఫున కూడా తానే ఒకరిగా తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దలా, ఒక చిన్నలా మా అందరిలో కూడా కలిసిపోయినటువంటి బుజ్జి ఈ రోజు మా మధ్య లేదు అని అంటే
మా అందరికి కూడా ఒక తీరనిటువంటి లోటుగానే మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బడేటి ఏదైతే బుజ్జి గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుజ్జి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుజ్జి గారు ఉండేటువంటి విధిగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన యొక్క ఆశయాల్లో ఆలోచన విధానంలోనే ఈనాడు ఆయన యొక్క తమ్ముడైనటువంటి మరి చండీగఢ్ నియోజకవర్గాన్ని కూటమి నాయకులతో కలిసి ఏ రకమైనటువంటి వివాదానికి ఆస్కారం లేకుండా ఎదురు తీసుకెళ్లేందుకు ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించాలని ఆ రకంగా ఆయన యొక్క అభిమానులందరినీ కూడా మరి చండీగఢ్ గుండెల్లో పెట్టుకుని చూస్తాడని అపారమైనటువంటి నమ్మకం నాకుంది. ఉదయం 6 గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ రోజున ఏదైతే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించారో మరి అదే విధంగా ఈరోజు మరి వారి తమ్ముడు గారు మరి బడేటి చంటి గారు కూడా మరి ఆయన బాటలోనే నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మీ అందరి మద్దతు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ప్లాస్ టీమ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అందరికీ కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు ఉన్నంత కాలం కూడా మరి మేము మరి చంటి గారితో పాటు మరి కుటుంబంతో పాటు మేము కూడా 2014 ఎలక్షన్లో కానీ అంతకు ముందు ఆయన 2095లో కౌన్సిలర్ అయిన దగ్గర నుంచి కానీ 2000 అయినప్పుడు కానీ వారు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ వారి తాతగారు అయినటువంటి వెంకటరామయ్య గారి పేరుని వారి తండ్రి గారి శ్రీహరిరావు గారి పేరుని నిలబెడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ ఒక మార్క్ అనేది ఒక పేద బలహీన వర్గాల్లో అన్ని వర్గాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి బుజ్జి గారు. ఆర్థిక సహాయాలు కానీ లేకపోతే అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళకి కానీ వారికి తక్షణమే ఆ రోజు 6-7 గంటల వరకే వారికి సహాయం అందించి దాన గుణం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఏ రోజు కూడా సంపాదన కోసం కానీ కుటుంబం కోసం కానీ వెనకేసుకోవాలని పిల్లలు లేకపోతే కుటుంబానికి ఏదో కోట్ల రూపాయలు పోగేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేకుండా ఆయన ప్రజల కోసం ఆయనకు వచ్చినటువంటి సంపాదనలో ఏదైతే వ్యాపారంలో ఇతర వచ్చినటువంటి సంపాదనని ప్రజలకే పంచిపెట్టినటువంటి మహనీయుడు బడేటి బుజ్జి గారు. మరి 2014లో మంచి మెజార్టీతో శాసనసభ్యులుగా ఆయన గెలుపొందడం ఇవన్నీ ఎన్నో చూసాం. ఆయన యొక్క చరిత్ర చండీగఢ్ కూడా తిరగడానికి. ఎందుకంటే ఆయన అంతా ఒక ఇది మరి ఆ రోజున ఎవరైనా ఒక వ్యాపారి పూల తోటలో నుంచి పూలు తీసుకొస్తాడు. ఆ పూలు వ్యాన్ మీద బొట్టలోనో తీసుకొస్తాడు. అవి హోల్సేల్ కొట్టులోనో రిటైల్ కొట్టులోనో ఉంటాయి. ఆ పూలు చాలా మంది తీరు కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలకి వివాహ కార్యక్రమాలకు వెళ్తాయి. కానీ కొన్ని పూలే పూజకు పనికొచ్చి ఆ పూజకు పనికొచ్చిన పూలే మరి 27వ రోజున ఆ రోజున 37వ డివిజన్ జనరల్ సీట్ లో నుంచోబెట్టి గెలిచిన ఘనత అయింది. అదే రకంగా 25 సంవత్సరాల మాదిగల సుదీర్ఘ కాలంలో ఆయన సొంత డబ్బులతో సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టి బాబు జగజ్జీవనరావు విగ్రహాన్ని నెలకొల్పి ఆ హృదయాల్లో శిరస్థానం ఇచ్చినటువంటి మరి బడేటి కోటరామారావు గారు. మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రీతిగా మా కళావాచస్పతి చోడ వెంకటరత్న గారు గత 3 రోజులుగా, అలాగే మన ప్రసాద్ గారు అందరూ కూడా, మన నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ నగర